పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వరంగల్ జిల్లాలో వివాదాస్పదంగా మారిన డెడ్ బాడీ తారుమారు విషయంలో వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. రాయపత్రి మండలం మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి గత 20 ఏళ్లుగా ఇంటి నుంచి తప్పిపోయాడని, అతన్ని కొంతమంది ఎంజీఎంకు తరలించగా చికిత్స అందిస్తున్నట్లుగా ఆర్ఎంఓ శివశంకర్ వెల్లడించారు. అతని భార్య ఆసుపత్రికి వచ్చి చూసుకుందని, గుర్తుపట్టి కుమారస్వామిని తీసుకువెళ్లేందుకు తమ బంధువులతో కలిసి వస్తానని చెప్పినట్లుగా ఆర్ఎంఓ తెలిపారు. వేరే వ్యక్తి చనిపోతే అతనే తన భర్త అని నిర్ధారించుకున్నాకే డెడ్ బాడీని ఇచ్చినట్లుగా చెప్పారు. ఆ తర్వాత ఇచ్చిన డెడ్ బాడీ తన భర్తది కాదని చెప్పగా పూర్తి స్థాయిలో పరిశీలించి కుమారస్వామి బ్రతికే ఉన్నారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పినట్లుగా శివశంకర్ స్పష్టం చేశారు. వారు చేసిన తప్పుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, ఎంజీఎం మార్చురీ సిబ్బందిని నిందించడం సరికాదన్నారు. వారికి బాడీని ఇలాంటి ఎలాంటి సస్పిషన్ లేదు. వారికి బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తే వారి వైఫ్ను వారు కూడా చూడటం జరిగింది. చూసి వారు ఓకే అనుకున్నాకనే బాడీ వారికి హ్యాండ్ ఓవర్ చేసి రిసీవ్డ్ కూడా సంతకం చేసి ఫోరెన్సిక్ వారు ఉన్నారు, పోలీస్ వారు మాత్రమే దీన్ని రిసీవ్ చేసుకుంటారు. ఏ అన్నాన్ బాడీ కూడా ఎవరికి ఇవ్వడం జరగదు. ఇట్ ఈస్ ఓన్లీ ద పోలీస్ హూ హ్యాస్ టు రిసీవ్ ది డెడ్ బాడీ.